హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు వ్యాక్స్ ఫిజియోథెరపీ డే 1 అనమాట. ఇట్లా 10 days ఫిజియోథెరపీ అయితే చేయించుకోమన్నారు. సో డే 1 వెళ్తున్నా నేను. ఇది వచ్చేసి ఏలూరు వెళ్తున్నా అండి. మనకి ఇక్కడెక్కడ వ్యాక్స్ ఫిజియోథెరపీ అయితే లేదు. అది ఏలూరు హాస్పిటల్లోనే ఉంది అనమాట. నేను ఏలూరు హాస్పిటల్కి అయితే మార్నింగే రెడీ అయిపోయాను. సో బైక్ మీద అసలు వెళ్ళకపోతున్నాను కాబట్టి బస్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఫస్ట్ టైం అయితే నేను స్త్రీ శక్తి టికెట్ అయితే తీసుకొని అయితే ఏలూరు అరౌండ్ ఇక్కడ 8కి స్టార్ట్ అయ్యాను జంగారెడ్డిగూడెంలో. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి 9:30 అయింది. సో హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయా. ఫిజియోథెరపీ రూమ్కి అయితే వెళ్ళిపోయా. ఫస్ట్ అయితే కాళ్ళు మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి కొంచెం ఫిష్తో ఫిజియోథెరపీ చేస్తాను అనమాట. ఇదేంటంటే మనం ఎక్కువసేపు కూర్చొని వెళ్తే ఏంటంటే కొంచెం కాళ్ళు పట్టేసినట్టు ఉంటుంది కదా, దానికోసం అనేది సరే ఇది చేస్తున్నారు. ఇది అయిపోయాక నాకు ఏదైతే ఫిజియోథెరపీ చేయాలో అది వచ్చేసి వ్యాక్స్ ఫిజియోథెరపీ అన్నాను కదా, అదైతే ప్రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ ఆ వ్యాక్స్ అనేది దీని మీద ఈ షీట్స్లోకి తీసుకుంటారనమాట. ఇలా షీట్స్లో నేను రెండు కాళ్ళకి అనమాట. అసలు నా కాళ్ళకి ఏమైంది అనుకుంటున్నారా? మోకాళ్ళ దగ్గర కొంచెం నరాలు అనేది వీక్ అయింది అనమాట. దీనివల్ల ఫిజియోథెరపీ అనేది కంపల్సరీ చేయించుకోవాలి, మెడిసిన్స్ వాడాలి అని చెప్పారు. ఈ ఫిజియోథెరపీ చేయించుకుంటూ మెడిసిన్స్ వాడితే కనుక తొందరగా రికవరీ అవ్వచ్చు అని అయితే చెప్పారు. సో స్టెప్స్ అవి ఎక్కువగా ఎక్కకుండా కొంచెం రెస్ట్ అయితే తీసుకోమన్నారు. అందుకని ఈ వ్యాక్స్ ఫిజియోథెరపీ అయితే మన సత్తపల్లిలో కానీ చింతలపూడి జంగారెడ్డిగూడెం ఎక్కడా లేదు, ఓన్లీ ఏలూరులోనే ఉంది. అందుకే కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. సో ఇట్లా అయితే వ్యాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇది చాలా వేడిగా ఉంటుంది అనమాట. ఇలా స్లోగా వేసుకొని కొంచెం గోరు వెచ్చగా అయ్యాకే మనం వేడి ఎంత తట్టుకోగలిగితే అలా అయినప్పుడు మాత్రం పెడతారనమాట. సో ఇప్పుడైతే నాకు ఆ షీట్ ఉంది కదా, అది మన కాలుకి చుట్టూరు పెట్టి దాని మీద ఇట్లా కట్ అయితే వేస్తారు. వేసేసి అది చల్లగా అయ్యేంత వరకు ఉంచుతారనమాట. ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం జుమ్ అంటూ వచ్చి మనకి స్వెట్ అనేది పడుతుంది అనమాట. ఆ స్వెట్ వల్ల పెయిన్ అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది అని చెప్పి వ్యాక్స్ ఫిజియోథెరపీ అయితే కంపల్సరీ అనమాట. ఏమైనా నొప్పులు ఉన్నా ఏదైనా ఉన్నా కనుక ఈ వ్యాక్స్ ఫిజియోథెరపీ చేయించుకుంటే కంపల్సరీ పెయిన్ రిలీఫ్ అయితే ఉంటుంది. సో ఇట్లా అయితే పెట్టించేసుకున్నాను అనమాట. ఇలా పెట్టాక మళ్ళీ మనం చల్లగా అయిపోయాక అదంతా రిమూవ్ చేసేస్తారనమాట. అంతే అండి. ఈ వీడియో వచ్చేసి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్